క్రీస్తు ప్రశస్త నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 48వ వార్షికోత్సవ శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి 7వ తేదీ 7వ నెల 77వ సంవత్సరాన ఒక్క వ్యక్తితో ప్రారంభించబడిన ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఈ రోజున మన కనుల విందుగాను అనేకుల ఎదుట ఒక మహిమ కలిగిన పరిచర్య చేతబట్టుకుని ప్రభువుని స్తుతించే ఒక సమూహంగా మార్చబడడానికి ప్రభు కృప చూపించాడు. ఈ 48 సంవత్సరాలలో కన్నీటి లోయల్లో, కృతజ్ఞత శిఖరాల్లో ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ఆయనే నాయకునిగా, కాపరిగా, ఆయనే సమస్తములో చాలిన దేవుడిగా నిలిచి అంచెలంచెలుగా దీవించి మన కనుల ఎదుట అందరి కృపలో దాచిపెట్టాడు. ఈరోజు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని తల ఎత్తుకొని చూసేటట్లుగాను, ప్రపంచంలో అనేక జాతుల వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా ఏనాడో దేవుడు సంకల్పించిన నిత్య సంకల్పం యొక్క ప్రత్యక్షతను మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. మరి మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని మీరు ఎలా ప్రేమించారో ఆ ప్రేమకు నిదర్శనం ఈరోజున హోసన్నా మినిస్ట్రీస్ ఇంత వైభవంగా కొనసాగడానికి దోహదపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. మీరు మనుషులను మాత్రమే ప్రేమించేవారు కాకుండా ప్రభువుని ప్రేమించిన వారు గనుక ప్రభువు వలన స్థాపించబడిన ఈ సంస్థని, ఈ సహవాసాన్ని మీ ప్రార్థనలో ఎత్తుపడుతూ వచ్చారు. అందుకు మేము ఎంతైనా కూడా కృతజ్ఞులం, మీకు కృతజ్ఞులం. మీ అందరి ప్రార్థన ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ప్రాకారంగా నిలిచింది. అందుకే ఎన్ని శత్రువుల దాడులు ఎదురైనప్పటికీ, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు నిలిచినప్పటికీ మీ ప్రార్థన ప్రాకారాన్ని దాటుకొని లోపలికి రాలేకపోయాయి అని చెప్పడంలో మేము సంతోషిస్తున్నాం. మీ ప్రార్థన సహాయ సహకారాలకి మరొక్కసారి కృతజ్ఞులమై ఈ వీడియో ద్వారా మీకు కృతజ్ఞత తెలపడానికి మేము ముందుకు వచ్చాము. దేవుడిచ్చిన ఈ సమయం, దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకో కూడా మా కొరకు సేవకులైన ఈ సేవక సమూహం, యాజక సమూహాన్ని బట్టి, ఈ హోసన్నా మినిస్ట్రీస్ని బట్టి, అలాగే హోసన్నా మినిస్ట్రీస్తో అంటు కట్టబడి ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నిటి కొరకు ప్రభు రాకడ వరకు మీ ప్రార్థన సహకారాన్ని అందిస్తారని విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞత అభినందనలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.